హాయ్ వ్యూయర్స్, చూస్తుంటే హైదరాబాద్ లో ఉన్న యూత్ అందరూ కూడా తమ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ని మహేష్ బాబు గారి గుంటూరు కారం మూవీతో సెలబ్రేట్ చేసుకుందాం అని చెప్పి ఫిక్స్ అయిపోయినట్టు అర్థమవుతుంది. హైదరాబాద్ లో ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఉన్న దేవి థియేటర్ కావచ్చు, మహేష్ బాబు గారి అడ్డ సుదర్శన్ థియేటర్ లో కావచ్చు, సంధ్యా థియేటర్ లో కావచ్చు, కూకట్పల్లిలో ఉన్న అర్జున్ థియేటర్ లో కావచ్చు, ఇలా ప్రతి చోట కూడా గుంటూరు కారం మూవీకి ఇవాళ సెకండ్ షో హౌస్ఫుల్, టికెట్ ముక్కలేదు. అలానే మల్టీప్లెక్సెస్ లో కూడా చాలా ఫాస్ట్ గా టికెట్స్ అమ్ముడుపోతున్నాయి. సో రైట్ నో గుంటూరు కారం మూవీతో ప్రతి ఒక్కళ్ళు కూడా వైబ్ అవుదాం అని చెప్పి ఫిక్స్ అయిపోయారు హైదరాబాద్ యూత్ అందరూ కూడా. అయితే ఇక్కడ అందరికీ ఒక డౌట్ రావచ్చు, అదేంటి గుంటూరు కారం మూవీ ఫ్లాప్ అనుకుంటారు కొంతమంది ఏమో యావరేజ్ మూవీ అనుకుంటారు, కొంతమంది ఏమో అబోవ్ యావరేజ్ అనుకుంటారు. కానీ చాలా మందికి అర్థం కావాల్సిన విషయం ఏంటంటే గుంటూరు కారం మూవీ ఫ్లాప్ కాదు, యావరేజ్ కాదు, ఇట్స్ ఎన్ అబోవ్ యావరేజ్ టు హిట్ మూవీ. ఎందుకంటే గుంటూరు కారం మూవీకి చాలా భయంకరమైన డివైడ్ టాక్ వచ్చింది. పని కట్టుకొని చాలా మంది సినిమా బాగున్నా గానీ సినిమా అసలు ఏం బాగాలేదు, వేస్ట్ మూవీ, అసలు మహేష్ బాబు గారి కెరీర్ లో ఇది ఒక డిజాస్టర్స్ మూవీ అని చెప్పి కాస్త నెగిటివ్ ప్రచారం ఎక్కువ చేశారు గుంటూరు కారం మూవీకి. బట్ నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే గుంటూరు కారం మూవీ ఇస్ అ డీసెంట్ మూవీ, అబోవ్ యావరేజ్ టు హిట్ స్టేటస్ పొందాల్సిన మూవీ. సో అలాంటి మూవీకి అనవసరంగా పని కట్టుకొని ఎక్కువ నెగిటివ్ ప్రచారం చేశారని నాకు అనిపించింది. బట్ ఈ విషయంలో మనం మహేష్ బాబు గారి ఫ్యాన్స్ కి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే చాలా మంది వేరే వాళ్ళందరూ కూడా ఒక త్రాటిపై నిలిచిన మహేష్ బాబు గారి ఫ్యాన్స్ మాత్రం గుంటూరు కారం మూవీని బాగా రిసీవ్ చేసుకున్నారు. ఎస్పెషల్లీ ఫ్యామిలీ ఆడియన్స్ లో మహేష్ బాబు గారికి సపరేట్ అభిమానం ఉంది. సో వాళ్ళందరూ కూడా గుంటూరు కారాన్ని ఆదరించడం వల్లే ఆ మూవీకి డీసెంట్ కలెక్షన్స్ వచ్చాయి. ఒక రకంగా డిస్ట్రిబ్యూటర్స్ కావచ్చు, నిర్మాతలు కావచ్చు, అందరూ కూడా లాసెస్ లోకి వెళ్ళలేదు, నష్టాల్లోకి వెళ్ళలేదు. ఒక రకంగా లాభాలే వచ్చాయి గుంటూరు కారం మూవీకి, అన్ని రైట్స్ కలుపుకొని. అలానే గుంటూరు కారం మూవీలో రమణ గాడు మహేష్ బాబు క్యారెక్టర్ వన్ ఆఫ్ ద బెస్ట్ క్యారెక్టర్ ఇన్ హిస్ కెరీర్, అండ్ 2024 లో వన్ ఆఫ్ ద బెస్ట్ క్యారెక్టర్ రమణ గాడు అని చెప్పడానికి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఎందుకంటే త్రివిక్రమ్ ఒక మాట అంటూ ఉంటారు, ఏ సినిమా అయినా ఫెయిల్ అవ్వచ్చు కానీ మహేష్ బాబు మాత్రం ఇప్పుడు ఫెయిల్ అవ్వరు అని చెప్పి. సో ఈ విషయం అనేది గుంటూరు కారం మూవీతో 100% మనం అందరం అగ్రీ చేయాల్సిన విషయం. ఎందుకంటే మహేష్ బాబు తన క్యారెక్టర్ తో, తన యాక్టింగ్ తో గుంటూరు కారం ని నిలబెట్టేశాడని చెప్పుకోవాలి. ఇఫ్ నాట్ మహేష్ బాబు, నో అదర్ యాక్టర్ కెన్ పుల్ ఆఫ్ ద ట్రోల్. ఒక రకమైన రిప్టిక్లింగ్ యాక్టింగ్ వల్ల ఆ క్యారెక్టర్ అంత పండింది. వేరే యాక్టర్ అయితే అంత బాగా రిసీవ్ చేసుకునే వాళ్ళు కాదేమో అని చెప్పి నా అభిప్రాయం. రమణ గాడు అనే క్యారెక్టర్ లో ఎక్కడా కూడా ఫ్లాస్ అనేవి కనిపించావు. అదొక రిథమ్ లో కొనసాగుతూ ఉంటుంది. అది ఎంట్రన్స్ దగ్గర నుంచి చాలా పోయిటిక్ గా ఉంటుంది. ఎంట్రన్స్ కూడా, ఆ ఎంట్రన్స్ దగ్గర నుంచి ఇంటర్వెల్ సీన్, దాని తర్వాత కుర్చీ మడత పెట్టి పాట ముందు వచ్చే సీక్వెన్స్ కావచ్చు, క్లైమాక్స్ లో సీక్వెన్స్ కావచ్చు, ప్రతిదీ కూడా చాలా బాగా రాసుకున్నారని చెప్పుకోవాలి. మహేష్ బాబు గారు చాలా బాగా యాక్టింగ్ చేశారు, అభినయించారని చెప్పుకోవాలి. సో ఓవరాల్ గా కలేజాలో సీతారామరాజు క్యారెక్టర్ తర్వాత అంత ఎంటర్టైనింగ్ క్యారెక్టర్ మహేష్ బాబు గారు తన కెరీర్ లో ఏమైనా చేశారా అంటే అది ఖచ్చితంగా గుంటూరు కారం మూవీ అనే చెప్పుకోవాలి. అలానే మహేష్ బాబు గారి దగ్గర నుంచి చాలా విపరీతమైన డాన్స్ మూవ్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు చాలా మంది. సో ఆయన తన ఫ్యాన్స్ యొక్క కోరికని గుంటూరు కారం మూవీతో నెరవేర్చారు. కుర్చీ మడత పెట్టి పాటతో కావచ్చు, మావా ఎంతైన పాటతో కావచ్చు, ఇవన్నీ కూడా మహేష్ బాబు గారి కెరీర్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ సాంగ్స్. అండ్ ఆయన డాన్స్ కూడా అద్దరిపోతుంది ఈ పాటల్లో. సో ఓవరాల్ గా మహేష్ బాబు గారి కెరీర్ లో కలేజా ఫ్లాప్ అయినా గానీ అది చాలా మందికి ఫేవరెట్ మూవీ. అలానే గుంటూరు కారం మూవీ ఆశించిన హిట్ కాకపోయినా గానీ అది చాలా మంది మహేష్ బాబు ఫ్యాన్స్ కి, అలానే న్యూట్రల్ ఆడియన్స్ కి, ఫ్యామిలీ ఆడియన్స్ కి ఫేవరెట్ మూవీ బికాస్ ఆఫ్ దీస్ రీజన్స్. సో రైట్ నో గుంటూరు కారం మూవీకి న్యూ ఇయర్ లో ఇంత వైబ్ రావడానికి, ఇంత క్రేజ్ రావడానికి ఇవి కారణాలు. అండ్ ఈ గుంటూరు కారం మూవీకి నిజంగా ఇంత క్రేజ్ రావడానికి నిజంగా మహేష్ బాబు గారే 1 to 100 రీజన్స్ ఏమైనా ఉన్నాయంటే ఖచ్చితంగా అన్ని రీజన్స్ కూడా మహేష్ బాబు గారే అయి ఉండాలి, అవుతారు కూడా.